చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు? ఏం వస్తున్నాయా? ఏం అందట్లేదా మీకు? పథకాలు అయితే ఏం రావట్లేదు. టీడీపీ అన్నప్పుడే మాకు ఇవ్వలేదంటారా? టీడీపీ అందుకు మాకు వచ్చే పథకాలు తీసేసినారు. ఏం చేస్తారు? మనం బిల్డింగ్ వర్క్ అంటారు. ఆ పనులు కూడా కంటిన్యూగా లేవు. పనులు జరగట్లేదు. ఇసుక లేవు. ఇట్లా ఏరడానికి సిద్ధమైనారు. అర్హులకు ఇచ్చే ప్రభుత్వం కాదు. ఇంతకుముందు ఎప్పుడే కానీ ఇట్లా చూడనే లేదు. ఇప్పుడు ఎవరికో ఒకరికో ఇద్దరికో మరీ వన్ సైడ్ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని తీసేస్తుంటే చూసినాం. కానీ ఇట్లా వాళ్ళకు ఓటు వేసినారని వాళ్ళ మనుషులని తీసేసేదనేది చాలా దారుణం. చాలా ఇది. మేము ఇంతకుముందు ఆత్మకూరు మాది సొంత మురుక, అక్కడ అంగన్వాడీ ఆయగా చేస్తాంటే నేను చేస్తాంటే చేసేదాన్ని తీసేసినారు వీళ్ళు వచ్చి ఆత్మకూరులో. ఇది ఎట్లా మళ్ళీ ఎందుకు ఇట్లా చేసేస్తున్నారు ఏమో అంటే మీరు ఉండకూడదు టీడీపీ వాళ్ళు అని మాకు అట్లా చేసినారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడ వచ్చి బార్గెన్లో ఉండి మేము ఇట్లా చేసుకుంటాం. లేదా బతకడానికి ఏదో విధంగా బతకల్ల కదా. వీళ్ళు తీసేసినారు, వీళ్ళ ప్రభుత్వం వచ్చిందని మనం తినడం ఆపేలే. అదే కదా. ఇప్పుడు అందరికీ పెట్టుకున్న వాళ్ళందరికీ మొత్తం స్థలాలు ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. మేము పెట్టి తిరిగి చేస్తారని మాకు వచ్చిన స్థలం కూడా రానికోకుండా 30,000 కావాలా? 30,000 10 నెలలు ఆయమకే పోతే ఇంకా 10 నెలలు ఏంటి పెన్షన్ పెట్టుకుంటాం. బాగా టీడీపీ ఉన్నప్పుడే మేము కూలి చేసుకొని తినే వాళ్ళు 30,000 10 నెలలకు వాళ్ళకి టీడీపీ వచ్చే కష్టాలు అయితే డబ్బులు పెట్టి కట్టి చేసుకోవాలనేది ఉండదు కదా. అవును, కరెక్ట్ చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలే. ఇట్లా ఈ డివైడ్ చేసి వాళ్ళని ఏరి పక్కన పడేసి వైసీపీ వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి ఇస్తున్నారు అట్లా. ఇప్పుడు తిరుగుతుంటే మాకు కూడా తెలుస్తుంది ఎక్కువ మంది బాధ ఇదే. చిన్న స్థలాల్లో కూడా అంతే. ఉన్నోళ్ళకి సరేగా ఈసారి అంతా జనసేన టీడీపీకి వేయండి ఓటు. ఇట్లాంటివి ఉండవు. ప్రజాపాలన జరుగుతుంది. వేస్తాం కదా. వేయండి ఖచ్చితంగా.